ధ్యానం దయ వల్ల మనము శాకాహారులుగా ఉన్నాము. మళ్ళీ పత్రి సార్ చెప్పిన విధానం బట్టి మనం వెల్లుల్లి మానేసి కూడా తింటున్నాము. కాకపోతే ఎంత తింటున్నాం అనేది క్లారిటీ లేదు. ఎప్పుడైతే పత్రి సార్ లంకనం వీడియో విన్నామో అప్పటి నుంచి తిండి విషయంలో చాలా 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 క్లారిటీ వచ్చింది. అసలుకి మనం ఆకలేస్తేనే తినాలనేది గొప్ప పాయింట్ సార్ అక్కడ ఇచ్చినాడు. మనకి ఇంతవరకు చాలామంది డాక్టర్స్ కూడా చెప్తారు మనతోనే వీళ్ళంతా ఆకలేస్తేనే తినండి అనని, ఊరికి దొబ్బేయడం కాదు కడుపులోకి, ఆకలేస్తే తినండి అని. అది ఉపవాసం చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతో లైట్ అయిపోతాం. పొట్ట నిండా తిన్నప్పుడు చూడు ఎంత టైట్గా అనిపిస్తుంది. అదే తేలిగ్గా కొద్దిగా తిన్నప్పుడు చూడండి చాలా లైట్గా అనిపిస్తుంది మన శరీరం కూడా. అందుకే అప్పుడప్పుడు ఉపవాసం చాలా మంచిది. అందుకే అందరూ ట్రై చేయండి. నేను కూడా భయపడిన దాన్నే, కానీ ఈరోజు చాలా బాగా ఉపవాసం చేయగలుగుతున్నాను. కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉండలేకపోయేదాన్ని.